హాయ్ హలో నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం చికెన్ పులావ్ చేస్తున్నాం. చికెన్ పులావ్, అది కూడా శ్రీరంగ రైస్ తోటి, చిట్టి ముత్యాల రైస్ తోటి చేసే ఈ చికెన్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు చిగురు సీజన్ నడుస్తుంది, చింత చిగురు సీజన్. ఇదే సీజన్లో యాక్చువల్గా చింత చిగురుతోటి చాలా రెసిపీస్ చేస్తూ ఉంటారు. ఈ చికెన్ పులావ్ చిగురుతోటి చాలా అద్భుతంగా మంచి టేస్ట్ ఉండే ఈ రెసిపీని నీడీ పీపుల్కి టేస్ట్ చేయించాలనే ఉద్దేశంతో నవాబ్స్ కిచెన్ ఈరోజు మనం వాళ్ళ కోసమే ఈ స్పెషల్ రెసిపీ చేస్తున్నాం. పదండి, ఇంత మంచి రెసిపీని సులువుగా ఎలా చేస్తామో చూద్దాం. పదండి. చిట్టి ముత్యాల రైస్ యాక్చువల్గా ఈ శ్రీరంగ రైస్ ఏదైతే చిట్టి ముత్యాల రైస్ కొన్ని రెసిపీస్లో పర్టికులర్గా వాడితే దాని టేస్ట్ మారిపోతుంది. ఈరోజు మనం చింత చిగురు చికెన్ పులావ్లో శ్రీరంగ రైసే వాడుతున్నాం. వీటిని ముందుగా నానబెడదాం, దాని తర్వాత చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. చిగురు చికెన్ చిట్టి ముత్యాల పులావ్ స్టార్ట్ చేయడం కోసం, చికెన్ని మ్యారినేషన్ చేయడం కోసం ఇదే బౌల్లోకి ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఇదే చికెన్లోకి మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. ఉప్పు, కారం, పసుపుతో పాటు దీంట్లోనే కొన్ని గరం మసాలాలు కూడా యాడ్ చేద్దాం. బిర్యానీ ఆకు, పట్ట, లవంగాలు, యాలకులు, షాజీరా. గరం మసాలాలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. వీటితో పాటు ఏదైతే ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాం. అన్ని మసాలాలతో పాటు చికెన్ని చక్కగా మిక్స్ చేశాక దీంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యితో పాటు పెరుగు కూడా యాడ్ చేద్దాం. అరగంట పాటు చికెన్ పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ కోసం బౌల్ కూడా పెట్టాం, దాంట్లో ఆయిల్ కూడా యాడ్ చేసాం. ఆయిల్ వేడైన వెంటనే దీంట్లోనే మనం క్యాష్యూ నట్స్, కాజు యాడ్ చేద్దాం. స్లైట్గా రోస్ట్ అయిన వెంటనే ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికిద్దాం.
చికెన్ 10 నిమిషాల పాటు ఉడికాక దీంట్లోనే మనం చింత చిగురు యాడ్ చేద్దాం. చిగురు యాడ్ చేసిన 4-5 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగానే నానబెట్టిన చిట్టి ముత్యాల రైస్ దీంట్లో యాడ్ చేద్దాం. చిగురు చికెన్ చిట్టి ముత్యాలు పులావ్ అద్భుతంగా అయింది. అసలు దాని కలర్ చూస్తుంటేనే వెంటనే తినేయాలనిపిస్తుంది. ఇంత టేస్టీ రెసిపీని ఇమ్మీడియట్లీ నీడీ పీపుల్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. పదండి.
వీడియో చూసిన వెంటనే ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నమస్తే.